నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమ్ లో యూనిట్ 2 ఆన్ సేయింగ్ ప్లీజ్ అనే ప్రోజ్ లెసన్ చూద్దాము. ఇది మనకి ఎవరు రాశారంటే జియార్జ్ గార్డ్నర్ అనే వ్యక్తి రాశారు, ఆల్ఫ్రెడ్ జియార్జ్ గార్డ్నర్. సో ఇతను ఎవరంట, ఒక మోస్ట్ డిస్టింగ్విష్డ్ ఇంగ్లీష్ ఎస్సేయిస్ట్, అంటే ఎస్సేస్ మంచిగా రాస్తుండే అంట ఎప్పుడు 20th సెంచరీలో. ఇతని పెన్ నేమ్ ఏంటిదంట, ఆల్ఫా ఆఫ్ ది ప్లోగ్ అంట. తర్వాత డ్రాయింగ్ ఐడియాస్ ఫర్ హిస్ ఎస్సేస్ ఫ్రమ్ హిస్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ నుంచి తీసుకుంటుండే అంటే డ్రాయింగ్ ఐడియాస్ ని. ఇతను చాలా డిలైట్ఫుల్ గా, అంటే చాలా ఆనందకరమైన, ఇంకా ఆహ్లాదంగా, చాలా స్కిల్ఫుల్ గా, అంటే చాలా మంచిగా రాస్తుండే అంటే ఇతను పోయట్స్ ఎస్సేస్ ఏమున్నా సరే అవి. తర్వాత ఇతను ఏం చేస్తుండే అంట, హీజ్ ఎస్సేస్ అపియర్డ్ ఇన్ ది వాల్యూమ్స్, అంటే చాలా బుక్స్ లలో కూడా ఇతను ఎస్సేస్ అనేటివి ఇచ్చినారంట. యాజ్ ప్రాఫిట్స్ లో, ప్రైస్ లో, కింగ్స్, పిల్లర్స్ ఆఫ్ సొసైటీ, విచ్ కంటైన్స్ ఫన్నీ స్కెచెస్ ఆఫ్ ఫేమస్ పర్సనేజెస్ అంట. సో ఏవైతే ఇతనివి ఎస్సేస్ ఉన్నాయో అవి కొన్ని ఫేమస్ బుక్స్ లో కూడా వచ్చినాయంట. ఎలాంటి స్కెచెస్ తో వచ్చినాయంట, కొంచెం ఫన్నీ స్కెచెస్ తో వచ్చినాయంట. సో ఆన్ సేయింగ్ ప్లీజ్ అనే లెసన్ ఏంటిదో చూద్దాము. సో ఫస్ట్ 3 లైన్స్ మనకు మళ్ళీ ఇక్కడ కూడా ఆథర్ ఉన్నారు, అతని గురించే ఇచ్చినారు. సో ఏజీ గార్డ్నర్ అనే వ్యక్తి ఒక ఇంగ్లీష్ జర్నలిస్ట్ అంట, బయోగ్రాఫర్ అంట, ఎస్సేస్ కూడా రాస్తుండే అంటే ఇతను ఎస్సేస్ చాలా బ్యూటిఫుల్ గా రాస్తాడంట. సో ఆన్ సేయింగ్ ప్లీజ్ లో ఇతను ఏం రాసిందని చెప్పి ఇక్కడ మనకి ఇచ్చినారు. సోషల్లీ ఇంపార్టెంట్ ఇష్యూస్, అంటే మనకి సమాజంలో ఎలాంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయో దాని గురించి ఇచ్చినారు. ద ఎస్సే షోస్ హౌ యూజింగ్ పొలైట్ వర్డ్స్. సో ఈ ఎస్సేలో మనకి ఏం చెప్పినారంట, ఎలా అయితే మనము పొలైట్ వర్డ్స్ అంటే ఏంటివి, ప్లీజ్, థ్యాంక్ యూ, సారీ, యూర్ వెల్కమ్, లేదంటే ఏమన్నా మనము వేరే వాళ్ళ పట్ల గ్రాటిట్యూడ్ గా, లేదంటే సారీ ఫీల్ అయినప్పుడు యూజ్ చేసే వర్డ్స్ ఉంటాయి కదా, అంటే పొలైట్ గా. సో అలాంటి వర్డ్స్, ఎక్స్క్యూజ్ మీ, సో అలాంటి వర్డ్స్ ఎలా యూజ్ చేయాలని చెప్పి అలాంటి ఫ్రేజెస్ యూజ్ చేసుకుంటా మనకి ఈ ప్రోజ్ అనేది రాశారంట ఆథర్. సో ఇన్ హిజ్ అటెంప్ట్ టు డ్రా డిఫరెన్స్ బిట్వీన్ which is etiquette and which is legally binding, Gardner begins his essay with a example of a liftman. సో ఇతను ఈ ఎస్సే ఎలా స్టార్ట్ చేసినారంటే, ఒక ఎగ్జాంపుల్, ఎవరో ఎగ్జాంపుల్ లో ఒక లిఫ్ట్ మ్యాన్ అనే పర్సన్ నుంచి ఎగ్జాంపుల్ తీసుకుంటా ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంట. who threw a passenger out of the lift for not saying please. సో ఇక్కడ మనకి ఇది లైఫ్ అని ఉంది, ఇక్కడ ఇది లిఫ్ట్. సో ఇతను ఒక ప్యాసింజర్ ని లిఫ్ట్ లో నుంచి దొబ్బేసినంట. ఎందుకు దొబ్బేసినంట, ప్లీజ్ చెప్పలేనందుకు. వైల్ అగ్రీయింగ్ ద కటసీ హీస్ అ డిజైరబుల్ వన్, ద రైటర్ రైట్లీ పాయింట్స్ అవుట్ దట్ courtesy cannot be legally claimed upon people who are discourteous. సో ఇక్కడ మనకి ఏమంటున్నారంటే, ఆ పర్సన్ ప్లీజ్ అంటే ఎక్కే ముందు, లిఫ్ట్ ఎక్కేటప్పుడు లిఫ్ట్ మ్యాన్, కొన్ని లిఫ్ట్స్ లో ఏమవుతుందంటే అందులో ఆల్రెడీ ఒక పర్సన్ చేరేసుకొని కూర్చొని ఉంటారు, అంటే పీపుల్ వచ్చి పోతున్న కొద్దీ అతను అందులోనే ఉంటాడు. సో అట్లా ఒక లిఫ్ట్ మ్యాన్ అనే పర్సన్ ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఎవరు, ఆథర్. సో అతను అట్లా ఒక లిఫ్ట్ మ్యాన్ లిఫ్ట్ లో కూర్చొని బట్ ఒక పర్సన్ ఎక్కేటప్పుడు అతనికి ప్లీజ్ అని చెప్పలేదంట. సో ప్లీజ్ అని చెప్పినందుకు ఆ లిఫ్ట్ మ్యాన్ ఏం చేసినంట, అతన్ని లిఫ్ట్ లోకి వెళ్ళి దొబ్బేసినంట, నువ్వు ఎక్కకూడదు అని చెప్పి. సో ఇక్కడ మనకి ఆథర్ ఏం చెప్తున్నంటే, ఎవరైతే అట్లా పొలైట్ గా వర్డ్స్ యూజ్ చేయలేదో వాళ్ళ ఇష్టం ఉంటది అది అని చెప్పి మనకి ఇక్కడ అంటున్నారు. అంటే అతను ఆ పాయింట్ లో ఎందుకు యూజ్ చేయలేదో అని చెప్పి అని అంటున్నారు. వైల్ అగ్రీయింగ్ ద కటసీ డిజైరబుల్ రైట్లీ పాయింట్స్ అవుట్ ఆఫ్ ది కటసీ కెన్ నాట్ బి ఇల్లీగల్. అంటే ఇప్పుడు మనకి ఏంటిది, నువ్వు ప్లీజ్ చెప్పే ఎక్కువ అని చెప్పి మనం ఫోర్స్ చేయలేము కదా. వాళ్ళు చెప్పాలనిపిస్తే పొలైట్ వర్డ్ వాళ్ళకి యూజ్ చేయాలని చెప్పి మినిమం కామన్ సెన్స్ ఉంటే వాళ్ళు యూజ్ చేస్తారు. బట్ మనం వెళ్ళి అడుక్కోలేము కదా, ప్లీజ్ చెప్పు, సారీ చెప్పు అని చెప్పి. హీ సేస్ దట్ డిస్కటసీ ఈజ్ నాట్ అ లీగల్ ఒఫెన్స్. సో ఇప్పుడు అతను ప్లీజ్ చెప్పలేనందుకు అతను ఏం పెద్ద ఇల్లీగల్ పని ఏం చేసేయలేదు అని చెప్పి చెప్తున్నారు. నో లా కెన్ ఫోర్స్ పీపుల్ టు బీ సివిల్ అండ్ వెల్ మేనర్డ్. సో ఇప్పుడు మనకి ఏ లా చెప్పలేదు, అంటే ఇప్పుడు మనము అతను ప్లీజ్ చెప్పలేనందుకు ఇప్పుడు అతను ఎవరు శిక్షించలేరు కదా, ఎందుకంటే అది అతని ఇష్టం, అతను ప్లీజ్ చెప్తే చెప్పొచ్చు లేదంటే లేదు అని చెప్పి చెప్తున్నారు. పీపుల్ షుడ్ హ్యావ్ గుడ్ మేనర్స్ టు మేక్ దేర్ లైఫ్స్ ప్లెజెంట్. సో మనుషులకు అనేది గుడ్ మేనర్స్ అనేది ఉండాలంట. ఎందుకు, మన జీవితాలని మనము ఆనందంగా మార్చుకోవడానికి. ఇంపోలైట్ పర్సన్ క్యాన్ బి కన్సిడర్డ్ ఇంపోలైట్. సో ఎవరైతే మంచిగా బిహేవ్ చేయరో వాళ్ళు ఎప్పటికైనా ఇంపోలైట్ అనే వాళ్ళ మీద మార్క్ అనేది ఉండిపోతుందంట. హెన్స్ పనిష్మెంట్ ఈజ్ నాట్ పాసిబుల్. మనం వాళ్ళని పనిష్ చేయలేము. వీ మే బ్రాండ్ ద ఇంపోలైట్ పర్సన్ ఇల్ మేనర్డ్. సో ఇప్పుడు వాళ్ళ అట్లా రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఏమనుకుంటాం, జస్ట్ వీళ్ళకి మర్యాద లేదని అనుకుంటాం అంతే తప్ప వాళ్ళ మీద కేసు వేసి అయితే వాళ్ళని జైలుకు పంపించి వాళ్ళ మీద అవన్నీ ఏం చేయలేం కదా. The lift was punished for breaking the rule of law by hitting the customer. So the lift man was punished for breaking the rule of law. So ఆయనకి
ప్లీజ్ చెప్పలేనందుకు అతను దొబ్బేసింది కదా. సో దాని గురించి చెప్తున్నారు. ద ట్రూత్ ఆల్వేస్ రిమైన్స్ దట్ ఇంపొలైట్నెస్ ఈజ్ మోర్ హర్ట్ఫుల్ దాన్ ఫిజికల్ వైలెన్స్. ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తికి మర్యాద ఇవ్వకుండా మాట్లాడతామో అది వాళ్ళు మనని చెంప మీద కొట్టిన దానికంటే ఎక్కువ బాధాకరంగా ఉంటదంట. ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ఎవరన్నా ఏదైనా ఇచ్చినారు అనుకోండి, మనం వాళ్ళ పట్ల గ్రాటిట్యూడ్ గా లేదంటే థ్యాంక్ఫుల్ గా లేకపోతే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే మనం వాళ్ళని కొట్టినట్టే అనిపిస్తుంది అంట. సో ఫిజికల్ వైలెన్స్ కంటే బాధగా ఉంటదంట ఎప్పుడైతే మనం వేరే వాళ్ళ పట్ల పొలైట్ గా ఉండకపోతే. The one who is at the receiving end of rudeness from his superiors take it out of the subordinates as he cannot retaliate against his superiors. సో ఇప్పుడు ఒకవేళ ఏదైనా సబార్డినేట్ అంటే ఏంటి, ఎవరైతే ఎంప్లాయ్ ఉన్నాడో అతను ఎంప్లాయర్ అంటే పర్సన్ హెడ్ ఉంటాడు కదా. సో ఆ హెడ్ ఏమని అన్నా కూడా అతను వాళ్ళ అగేన్స్ట్ వెళ్ళలేడు, ఎందుకంటే అతను చిన్న వ్యక్తి కదా. సో ఎప్పుడైతే ఆయన పెద్ద అని చెప్పి ఆయన గౌరవం ఇస్తుండో ఆయన తీసుకోవాలి, ఆయనకి అగేన్స్ట్ ఆయన వెళ్ళలేడు. థస్ ఈవెన్ అ స్లైట్ రిమార్క్ కెన్ హర్ట్ ఎ మ్యాన్. సో ఇప్పుడు ఒకవేళ ఒక పెద్ద ఎంప్లాయర్ ఉన్నాడు, అతను ఎంప్లాయీని ఏమని అన్నా సరే ఆ చిన్న మాట కూడా అతనికి చాలా హర్టింగ్ గా అనిపించచ్చు కదా. బ్యాడ్ మేనర్స్ ఆర్ వెరీ ఇన్ఫెక్షియస్ ఇన్ ఎ సొసైటీ. మనకి ఎప్పుడైతే బ్యాడ్ మేనర్స్ ఉంటుందో చాలా ఇన్ఫెక్షియస్ అంటే చాలా మంచిది కాదంట సొసైటీకి. We should know the importance and values of social practices that promote civility. సో మనకి తెలియాలంట విలువలు అవన్నీ తెలియాలంట. అంటే ఎలా మాట్లాడాలి, ఎదుటి వాళ్ళ పట్ల ఎలా ప్రవర్తించాలి, వాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, లేదంటే వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇస్తే మనం ఎలా తీసుకోవాలి, వాళ్ళని హర్ట్ చేయకూడదు అని చెప్పి మనకి తెలిసి ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. హియర్ గార్డ్నర్ ఆఫర్స్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ గుడ్ నేచర్డ్ కండక్టర్ టు షో హౌ పీపుల్ can bring about positivity. Once upon a time the writer had a chance for travel on a bus. సో ఇక్కడ మనకి సెకండ్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమో లిఫ్ట్ మ్యాన్ గురించి ఇచ్చినారు. ఏమని ఇచ్చినారు, ఒక పర్సన్ ఎక్కేటప్పుడు అతనికి ప్లీజ్ చెప్పలేనందుకు అతను దొబ్బేసిండు కదా. సో అలా దొబ్బేయడం వల్ల ఏమైంది, ఇప్పుడు ఎవరైతే పర్సన్ ప్లీజ్ చెప్పలేదో ఫర్ సపోజ్ లిఫ్ట్ మ్యాన్ అతనికి అలా దొబ్బేయకుండా అలానే ఉంచేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటుండే, ఇతనికి మేనర్స్ లేదని అనుకుంటుండే. బట్ ఇప్పుడు లిఫ్ట్ మ్యాన్ అలా దొబ్బేయడం వల్ల అందరు లిఫ్ట్ మ్యాన్ గురించి ఏమనుకుంటారు, ఇతనికి మేనర్స్ లేదు, అసలు ఇతను ఎలా అలా దొబ్బేస్తాడు, అతనికి ఇష్టం, అతను చెప్తే చెప్పొచ్చు లేదంటే లేదు, అతని పట్ల ఎలా వైలెన్స్ క్రియేట్ చేస్తాడని చెప్పి అలా అనుకున్నారు కదా. సో అలా అనుకోవడం వల్ల ఇప్పుడు అక్కడ బ్యాడ్ అయింది ఎవరు, లిఫ్ట్ మ్యాన్ కదా. సో మీకేమనిపిస్తుంది, ఇప్పుడు ఇక్కడ లిఫ్ట్ మ్యాన్ కరెక్ట్ చేశాడా లేదంటే ఎవరైతే ఎక్కిన పర్సన్ కరెక్ట్ చేశాడా అని మీకేమనిపిస్తుందో మీరు నాకు కామెంట్ చేయండి. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఎవరిది తీసుకున్నంటే ఒక గుడ్ నేచర్డ్ కండక్టర్ అంటే ఎవరు, ఇప్పుడు బస్ లో మనకి టికెట్స్ ఇస్తారు కదా, సో వాళ్ళు కండక్టర్. సో ఫర్ సపోజ్ ఇప్పుడు మన స్టూడెంట్స్ ని ఎగ్జాంపుల్ గా తీసుకోండి. మనతో మార్నింగ్ కండక్టర్స్ అంతా రూడ్ గా ఉంటారు, లైక్ తిట్టడము లేదంటే టికెట్ తీసుకోకపోతే ఉర్రడము అలా ఎలా ఉంటారు. బట్ ఇక్కడ కండక్టర్ అలా కాదంట, చాలా గుడ్ నేచర్డ్ కండక్టర్ అంట. సో ఇక్కడ మనకి ఒక కండక్టర్ అంట, ఒక రైటర్ బస్ ఎక్కిండంట ట్రావెల్ చేద్దామని చెప్పి. ఈ హ్యాడ్ ఫర్గటన్ హిస్ పర్స్ అట్ హోమ్. సో అతని పర్స్ అంటే అతను ఇంట్లో మర్చిపోయి ఎక్కేసిండంట. ఎవరైతే ఒక నరేటర్ ఉన్నాడో అతను అంటే రైటర్ ఎవరైతే స్టోరీస్ రాస్తాడో అతను. సో అతని పర్స్ అతను ఆ రోజు ఇంట్లో మర్చిపోయినంట. హీ థాట్ దట్ హీ మైట్ బి థ్రోన్ అవుట్ ఆఫ్ ది బస్. సో అతను ఏమనుకున్నంట, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం స్టూడెంట్స్ ఎవరైనా బస్ ఎక్కినాము, మన దగ్గర డబ్బులు లేవు టికెట్ తీసుకోవడానికి. సో అప్పుడు కండక్టర్ ఏం చేస్తుంది, ఆబ్వియస్ గా బస్ ఆపేసి దింపేస్తుంది కదా. సో ఆ రైటర్ కూడా అలానే అనుకున్నంట, రేపు నన్ను దింపేస్తుంది ఈ బస్ లో నుంచి అని. బట్ ద ఫ్రెండ్లీ కండక్టర్ గేవ్ హిమ్ ద టికెట్ ఫర్ ఫ్రీ. సో ఆమె ఏం చేసిందంట, చాలా మంచిది కదా. సో ఏం చేసిందంటే టికెట్ కి డబ్బులు తీసుకోకుండానే టికెట్ అనేది ఫ్రీగా ఇచ్చేసిందంట. హిస్ బిహేవియర్ లెఫ్ట్ ద రైటర్ విత్ అ ప్లెజెంట్ ఫీలింగ్. సో అలా చేయడం వల్ల ఎవరైతే రైటర్ ఉండో ఆయనకి, అంటే ఇప్పుడు ఒకవేళ బస్ ఆపేసి దింపేస్తే ఎంత ఎంబారసింగ్ అనిపిస్తుంది, మనం లైఫ్ మొత్తం ఆ ఇన్సిడెంట్ ని గుర్తుపెట్టుకుంటాం కదా. బట్ ఇక్కడ అలా కాదు, ఆ కండక్టర్ ఏం చేసిందంటే టికెట్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రీగా ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయిందంట. సో ఎవరైతే ఆ రైటర్ ఉండో అతను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడంటే, ఎంత ప్రశాంతంగా ఫీల్ అయ్యాడంట తెలుసా. On another occasion, it was the conductor who has trodden the toe of the author, but he was so genuine in his apology that the author forgave him easily. The author was impressed by the conductor's approach towards the people. సో అతను ఏమంటుండే, వేరే కండక్టర్స్ ఏంటి డెఫినెట్ గా నన్ను బస్సుల నుంచి దింపేస్తుండే, బట్ ఈ కండక్టర్ వల్ల నాకు దింపకుండా అతనే ఫ్రీగా టికెట్ ఇచ్చిండు. అంటే అలా అని చెప్పి ఇంక అందరు టికెట్ తీసుకోకుండా ఫ్రీగా వెళ్తే ఎవరికన్నా కోపం వస్తుంది. బట్ అలా కాదు, జెన్యూన్ గా అతను మర్చిపోయింది కాబట్టి, అతను న్యాయంగా ఉన్నాడు కాబట్టి ఆ కండక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫీల్ అయ్యి అలా ఇచ్చినారు. Next, Gardner adds that just as good weather uplifts our spirit, good-natured people to bring about positivity then cannot be resisted by unfriendly people. He concludes the essay by observing the rudeness seemed to be the aftermath of war. Thus, the essay clearly shows the importance of polite social behavior. So, ఇక్కడ మనకి 2 examples ఇచ్చినారు. 2 examples ఏమేమి ఇచ్చినారు, ఒకటేమో లిఫ్ట్ మ్యాన్ గురించి ఇచ్చినారు, ఇంకొకటి ఎవరి గురించి ఇచ్చినారు, మనకి కండక్టర్ గురించి ఇచ్చినారు. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎవరైతే లిఫ్ట్ మ్యాన్ ఉన్నారో అతను పొలైట్ గా, సరే ఆయన
ప్లీజ్ చెప్పలేదని చెప్పి ఎక్కేసినప్పుడు అలానే వదిలేసి ఉంటే అప్పుడు మనకి ఏమైతుండే అక్కడ ఎవరున్నారు లిఫ్ట్ మ్యాన్ అనేది గొప్ప పర్సన్ అవుతుండే, అంటే చాలా మేనర్స్ ఉన్న పర్సన్ అవుతుండే. బట్ లిఫ్ట్ మ్యాన్ ఏం చేసిండు, అతన్ని దింపేసిండు, ఎలగొట్టేసి తిట్టి ఎలగొట్టేసిండు. సో అక్కడ ఇప్పుడు మనకు బ్యాడ్ అయింది ఎవరు, లిఫ్ట్ మ్యాన్ కదా. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ లో కండక్టర్ కూడా అలానే చేయొచ్చు, ఆపేసి దింపేసి నువ్వు వెళ్ళిపో, ఇంకొకసారి ఇట్లా టికెట్ లేకుండా ఎక్కొద్దని చెప్పి చెప్పొచ్చు. బట్ ఇక్కడ కండక్టర్ ఏం చేసిండ్రు, తిట్టకుండా నార్మల్ గా టికెట్ ఇచ్చి స్మైల్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయిండ్రు. సో ఇప్పుడు మనకి ఎవరైతే కండక్టర్స్ ఉన్నారో వాళ్ళు, మనం ఆబ్వియస్ గా బస్ మార్నింగ్ టైం ఎక్కుతాము, ఆ మార్నింగ్ టైం మనం అలా ఏదైనా టెన్షన్ లో ఏదైనా స్పీడ్ గా వెళ్లే టైంలో ఏమైనా మర్చిపోతే కండక్టర్స్ ఒకవేళ అలా రూడ్ గా బిహేవ్ చేసి మనతో రూడ్ గా బిహేవ్ చేసి అలా చేయడం వల్ల మనకేమవుతుంది, ఆ రోజు డే మొత్తం అలానే వెళ్తుంది, ఇంకా డే మొత్తం స్పాయిల్ అయినట్టే, ఇంకా ఆ రోజు సాడ్ గానే ఉంటది. అదే ఒక కండక్టర్ ఏం కాదులే పర్లేదు రేపు తెచ్చుకో అని చెప్పి అలా ఒక మంచి మాట చెప్తే మనకు ఆ డే అంతా ఎంత ప్లెజెంట్ గా వెళ్తుంది. సో అలా ఎవరైతే ఎదుటి వాళ్ళ బిహేవియర్ వల్ల మన డే అనేది డిసైడ్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం కూడా వేరే వాళ్ళతో మంచిగా ఉంటే వాళ్ళ డే అనేది వాళ్ళకి మంచిగా వెళ్తుంది. మనం ఒకళ్ళతోనే ఊకే రూడ్ గా మాట్లాడుతూ వాళ్ళని ఊకే దూషిస్తూ బ్లేమ్ చేస్తూ ఉంటే వాళ్ళ డే అనేది కూడా మంచిగా వెళ్ళదు కదా. సో అందుకే మనం ఎలా ఉండాలంటే చాలా పొలైట్ బిహేవియర్, అంటే ఏమన్నా మంచి అయితే థ్యాంక్ యూ, లేదంటే ఎవరికైనా ఏమైనా తప్పు చేస్తే సారీ చెప్పడము, ఎక్కడైనా లేదంటే ఎక్స్క్యూజ్ మీ అనడము, ఊకే అలా పొలైట్ బిహేవియర్ అంటే ఏంటివి, మనం మాట్లాడే విధానము లేదంటే మన బిహేవియర్ ని బట్టి తెలుస్తుందంట. సో మనం ఎప్పుడైతే పొలైట్ గా ఉంటామో అప్పుడు సొసైటీకి కూడా చాలా యూస్ఫుల్ అంట, సొసైటీకి కూడా చాలా ఉపయోగపడుతుందంట. మన సొసైటీ కూడా మంచి మార్గంలోకి వెళ్ళడానికి మనం ఒక పర్సన్ అవుతామంట అందులో. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, కండక్టర్ అలా చేయడం వల్ల ఆ రోజు ఆ రైటర్ డే ఎంత ప్లెజెంట్ గా వెళ్ళిండొచ్చు. అలానే ఇప్పుడు మన కండక్టర్స్ కూడా ఎవరైతే ఉందో వాళ్ళు కూడా, మనం ఇంకా స్టిల్ స్టూడెంట్స్ కదా, సో మన పట్ల కూడా అంత రూడ్ గా ఉండకుండా మనకు కూడా అర్థమయ్యేలా చెప్తే అలాంటి వాళ్ళు ఇంకా బిల్డ్ అవ్వకుండా ఉంటారు, అంటే ఇంపొలైట్ బిహేవియర్ వాళ్ళు. సో మనం పొలైట్ బిహేవియర్ తోని అందరికి రెస్పెక్ట్ ఇస్తూ, మనకంటే వన్ డే ఎల్డర్ ఉన్నా సరే వాళ్ళందరికీ మనము రెస్పెక్ట్ ఇవ్వాలి. అలా అని చెప్పి చిన్న వాళ్ళని తిట్టాలా అని కాదు. సో వాళ్ళకు కూడా పొలైట్ గా ఉండాలి, వాళ్ళతో పొలైట్ గా ఉండాలి, అందరితో పొలైట్ గా ఉండాలి. జస్ట్ ఒక మంచి మాట మాట్లాడితే ఏం పోతుంది, మంచిగా ఉండాలి అందరితోనే అని చెప్పి మనకి ఇక్కడ ఏమని ఆథర్ చెప్తున్నారు. సో ఇది మనకి యూనిట్ 2 ఆన్ సేయింగ్ ప్లీజ్ అని అందుకే మనకి టైటిల్ పెట్టినారు. అంటే ప్లీజ్ చెప్పడంలో ఏం తప్పు లేదు, ప్లీజ్ సారీ చెప్తే ఏం చిన్న అయిపోమని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ గ్రామర్ టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.